హాయ్ అండి అందరికీ. ఈ వంట వచ్చేసి కునికినపాడులో చేసిందండి. అమ్మవార్లకు ఉప్పలమ్మ తల్లి అండ్ ఎల్లమ్మ తల్లికి చేసిన వంట అండి. ఇది వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఈ కర్రీ వచ్చేసి 15 కేజెస్ అండి. 15 కేజెస్ చికెన్ వండిన తర్వాత తీసిన వీడియో అండి. ఇది వచ్చేసి మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ వచ్చేసి 25 కేజెస్ అండి. ఎప్పుడైనా ఉప్పలమ్మ తల్లికి ఎల్లమ్మ తల్లికి నాన్ వెజ్జేనండి ఎక్కువ అమ్మవార్లు కాబట్టి కొలుపులు కొలుస్తారండి. మా ఆంధ్ర సైడ్ మాత్రం కొలుపులు కొలుస్తారండి. అలా 5 years కొలుస్తారండి ఉప్పలమ్మ ఎల్లమ్మ వస్తే మట్టికి మనకి. అలాగే ఇది వచ్చేసి బిర్యానీ అండి. చూశారు కదా, ఇది వచ్చేసి బిర్యానీ. అండ్ ఇది వచ్చేసరికి చూడండి, ఇది వచ్చేసి వైట్ రైస్ అండి, వైట్ రైస్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పెరుగు చట్నీ అండి. ఇది వచ్చేసి బీరకాయ చట్నీ అండి. నెక్స్ట్ వచ్చేసి బీరకాయ చట్నీ. నెక్స్ట్ వచ్చేసి పప్పు బీరకాయ చట్నీ అండ్ బెండకాయ ఫ్రై. ఇది ఎందుకు ఇలా ఈ వెజ్ కూడా ఎందుకు వండారంటే అండి, కొంతమంది నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం పప్పు అండ్ చట్నీ బెండకాయ ఫ్రై. అలాగే ఇది వచ్చేసి భోజనం మీద మిర్చి అండి, మిర్చి చూశారు కదండి, మిర్చి. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి సాంబారు. ఓకేనా అండి, చూసారా? ఇలా అండి మా ఆంధ్ర సైడ్ మాత్రం ఖచ్చితంగా ఇది వచ్చేసి అమ్మవారు అండి, అమ్మవారి గుడి అండి. ఇక్కడ అమ్మవారి గుడి దగ్గర పెట్టుకున్నారండి వీళ్ళు. ఇది వచ్చేసి ఈ భోజనాలు ఏంటి అంటే ఉప్పలమ్మ అండ్ ఎల్లమ్మ కొలుపు భోజనాలండి. ఓకేనా అండి, చూశారు కదా, బాగుంది. ఇక్కడ చుట్టుపక్కల కూడా ఏరియాలో చాలా బాగుంది ప్లేస్ కదండి. అలాగా మా వారు 200 మెంబర్స్కి వంట చేశారండి ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఐటెం చూశారు కదా. ఎక్కువైతే అమ్మ వాళ్ళకు నాన్ వెజ్జే వండుతారు, తినని వాళ్ళకు మాత్రం పప్పు సాంబారు బెండకాయ ఫ్రై చట్నీ వండారు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తాను. కాకపోతే ఏంటి అంటే మా వారు తీశారు కాబట్టి అక్కడ నేను వాయిస్ ఓవర్ ఇస్తాను.